యోబు తన జీవితంలో ఎలాంటి వ్యక్తిత్వం కలిగినాడు తెలుసా? సహనాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో శ్రేష్టమైనటువంటి కుమార్తెలను పోగొట్టుకున్నప్పటికీ కూడా అతడు సహనాన్ని విడిచిపెట్టలేదు. ఏమండి, చాలా మంది మాట్లాడే విషయం ఏంటో తెలుసా? ధనము పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే సంపాదించుకోవచ్చు, వ్యాపారం పోతే సంపాదించుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలమేమో కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి పోయిన సమయాన్ని తిరిగి సంపాదించుకోలేదు. అందుకనిచే సమయం అనేది చాలా విలువైంది. రెండవది, ప్రాణం అనేది చాలా విలువైంది. ఇప్పుడు ఇతనికి ఏం పోయిందో తెలుసా? తనకున్నటువంటి కుమారులు పోయారు, కుమార్తెలు చనిపోయారు. కానీ వాళ్ళు తిరిగి తీసుకురాగలిగిన పరిస్థితి ఉందా? అయినప్పటికీ ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరిగినా, ఎంత భయంకరమైనటువంటి శ్రమ అతనికి కలిగినా, అతడు దేవుని సందులో తెలుసా? సహనము కలిగి ఉన్నాడు.